guys. Guys, finally we are coming with a force as a catalyst in your biodiversity. Guys, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మన పీడబ్ల్యూ తెలుగులో నీట్ ఛానల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కమింగ్ టు ద క్వశ్చన్, హౌ టు క్రాక్ నీట్ 2026. ఈ టాపిక్ వెళ్ళే ముందు లెట్ మీ టెల్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ యాప్టినోడైటిస్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పెంగ్విన్ స్టోరీ. ఇది 20 years బ్యాక్ ఒక క్రౌడ్ తో నుంచి ఒక పెంగ్విన్ సపరేట్ అయిపోయి నియర్లీ 90 to 100 kilometers చాలా కన్సిస్టెన్సీగా చాలా డెడికేటెడ్ గా నడిచింది అనమాట. సో అది ఎందుకు నడిచిందో తెలియదు కానీ ఈవెన్ దో మనం కూడా మన జర్నీని అంతే డెడికేటెడ్ గా స్టార్ట్ చేయాలి కాబట్టి. సో గైస్, సో టు ఆల్ ద యాప్టినోడైటిస్, so let's start with the topic, how to crack the NEET 2026. So guys, coming to the point, lessons from NEET 2025. NEET 2025 పేపర్ అనేది చాలా వరకు కూడా ఒక కాంప్లికేటెడ్ పేపర్ అని చాలా మంది చెప్తారు. కానీ స్టిల్ NEET 2025 అనేది ఎన్సీఆర్టీ నుంచే వచ్చింది. ఎన్సీఆర్టీని డిఫరెంట్ గా ఎలా చూడాలి, కాన్సెప్ట్ బేస్డ్ ఎన్సీఆర్టీ, అప్లికేషన్ బేస్డ్ ఎన్సీఆర్టీ, డయాగ్రమాటిక్ ఎన్సీఆర్టీ, మ్యానిపులేటివ్ ఎన్సీఆర్టీ, అప్డేటెడ్ ఎన్సీఆర్టీ, ఇలా అన్ని రకాలుగా ఎన్సీఆర్టీని మనకి పరిచయం చేసిన పేపర్ NEET 2025. సో కాబట్టి ఎన్సీఆర్టీని ఎలా ఉంటే అలా మగప్ చేసేదానికంటే కూడా కాన్సెప్ట్ని ఎక్కువగా అర్థం చేసుకోండి అని చెప్పింది. సో ఒక డాక్టర్ సర్జరీ చేయాలంటే ఎంత డెడికేషన్, ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత కన్సిస్టెన్సీ అవసరం అని చెప్పడానికే ఇలాంటి నీట్ పేపర్స్ మాడిఫై అవుతూ ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. సో బీయింగ్ ఏ డాక్టర్ ఈజ్ నాట్ దట్ ఈజీ కాబట్టి మనలో ఎంత డెడికేషన్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది అని టెస్ట్ చేసే పేపర్స్ ఇవన్నీ. సో గైస్, నా సజెషన్ అయితే NEET 2026 పేపర్ని ప్రెడిక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే కొంతమంది ఈజీ అంటారు, కాంప్లికేటెడ్ అంటారు, కొంతమంది మోడరేట్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. మీరు కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకొని అనలైజ్ చేస్తే ఎలాంటి పేపర్ ఇచ్చినా కానీ ఆ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేయగలరు, మ్యానిపులేట్ చేసినా మాడిఫై చేసినా. గైస్, మీ NEET 2026 ప్రిపరేషన్కి మీకు కావాల్సింది ఏంటి అంటే ఎన్సీఆర్టీ. రిమెంబర్, ఇట్ ఈస్ అప్డేటెడ్ ఎన్సీఆర్టీ. ఎన్టీఏ ఇచ్చిన అప్డేటెడ్ సిలబస్ ఏంటో క్లియర్గా తెలుసుకోండి. ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్, టైం అండ్ టైం టేబుల్, వీటన్నిటికీ ప్రాపర్గా స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, సో టోటల్గా ఇప్పుడు మీకు చూసినట్టయితే 90 days, మీరు 90 days అన్నా చెప్పండి, 3 months అన్నా చెప్పండి, లేదా మన బయాలజికల్గా 1 trimester అన్నా కానీ. సో ఇదంతా దేనికోసం, 180 questions for 180 minutes. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మినిటే ఉంది. సో 1 minute క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే మన ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగానే కాదు, స్పీడ్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, అండ్ చాలా ఫాస్ట్గా కూడా మనం మెయింటైన్ చేయాలి. సో అండ్ ఒకే షిఫ్ట్ ఒకే పేపర్. సో మనకి జేఈ లాగా మల్టిపుల్ షిఫ్ట్లు కాకుండా ఒకే రోజు జరుగుద్ది, ఒకే పేపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బయాలజీ. సో ఎవరన్నా చెప్పినా ద సేవియర్ ఆఫ్ ద నీట్ ఈస్ బయాలజీ. సో ఎన్సీఆర్టీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఎన్సీఆర్టీ ఈస్ ఆల్వేస్ ద మాస్టర్. ఎన్సీఆర్టీ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ NEET 2026. కమింగ్ టు ద ఫిజిక్స్లో మీరు కాన్సెప్ట్ బాగా కాన్సెప్ట్ బిల్డింగ్ కానీ ప్రాపర్గా ఉన్నట్టయితే మీ ఫార్ములాస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. అండ్ కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇలా ప్రాపర్గా సపరేట్ చేసి కెమిస్ట్రీని చదువుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, ఏదైనా ఒక చాప్టర్ మీరు తీసుకున్నట్టయితే ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ ఏంటి. సో రోడ్ మ్యాప్ అంటే ఏ టైంలో ఏది చదవాలి అని కాదు, ఒక చాప్టర్ని ఎలా చదవాలి అనేది ప్రాపర్ రోడ్ మ్యాప్. సో ఒక చాప్టర్కి డీటెయిల్డ్గా కాన్సెప్ట్ తెలుసుకోండి. ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాక 2 things, ఆ కాన్సెప్ట్ బేస్డ్ డిపిపిస్ మీరు ఆ రోజే చేసేయండి. ఇప్పుడు ఈరోజు ఆ చాప్టర్ చదివితే ఆ రోజే టాపిక్ బేస్డ్ డిపిపిస్ చేయండి, చాప్టర్ బేస్డ్ డిపిపిస్ కాదు. ఓకే, మీరు చాప్టర్ మొత్తం చదువుతారు కానీ ఆ చాప్టర్లోని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్ బేస్డ్ డిపిపిస్ చేయాలి. ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు, ఆ లెక్చర్ చూస్తున్నప్పుడు, ఆ లెక్చర్ క్లాస్ లెక్చర్ అన్నా యూట్యూబ్ లెక్చర్ అన్నా ఏదైనా కానీ ఒక ప్రాపర్ షార్ట్ నోట్స్ అయితే మెయింటైన్ చేసుకోండి. సో ఇవి 2 అయిపోయాక ఎర్రర్ నోట్స్ రాసుకోండి. అంటే మీకు ఎక్కువ ఏ కాన్సెప్ట్ గుర్తు రావట్లేదు, ఏ కాన్సెప్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అలానే టాపిక్ వైజ్ డిపిపిస్ చేసేటప్పుడు ఏది ఎక్కువగా మీరు తప్పులు చేస్తున్నారు అనే మీ వీక్ పాయింట్స్, వీక్నెస్ అన్నీ కూడా ఎర్రర్ నోట్స్ మీకు చెప్తుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ ఎర్రర్ నోట్స్ ఒకసారి చూసుకుంటే మీరు ఆ కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేసి స్ట్రెంగ్తన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఎర్రర్ నోట్స్ తర్వాత పీవైక్యూస్ చేయండి. చాలా మంది పీవైక్యూస్ గోల్డ్ మైన్స్ అంటారు, ఎందుకు అంటే సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రావు కానీ కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతుంది. లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్లో పర్టికులర్గా మియోసిస్ 1 ప్రోఫేస్ 1 నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఎలాగైనా అడగచ్చు. అది మీకు ఎంసీక్యూ క్వశ్చన్గా అన్నా అడగచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నా అడగచ్చు, లేదా మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్గా అన్నా అడగచ్చు. సో ఏ ఫామ్లో అడిగినా కాన్సెప్ట్ అయితే రిపీట్ అవుతుంది కదా. సో ఆ రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏంటో పీవైక్యూస్ చెప్తాయి. అండ్ ఫైనల్లీ మాక్ టెస్ట్లు మీరు అటెండ్ అయ్యి ఇంకా రివైజ్. సో మేక్ యువర్ రోడ్ మ్యాప్ వెరీ సింపుల్, డోంట్ కాంప్లికేట్ ద రోడ్ మ్యాప్.
అండ్ నెక్స్ట్ ఒక పర్టికులర్‌గా ఒక బయాలజీ రోడ్ మ్యాప్‌కి వచ్చినట్టయితే ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ తర్వాత చదవాలి. సో, మీరు ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఎప్పుడైనా గానీ ఫస్ట్ సెల్ చాప్టర్‌తో స్టార్ట్ చేయండి. బికాస్ దట్ ఈస్ ద బేసిక్స్ కాబట్టి. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అవి ఉన్నాయి కదా! సెల్ చాప్టర్ తర్వాత బయోటెక్నాలజీ చదవండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో చాలా క్వెషన్స్ బయోటెక్నాలజీ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేసి అడుగుతున్నారు కాబట్టి. దాని తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, తర్వాత బయోమాలిక్యూల్స్ జెనెటిక్స్. ఎప్పుడు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ బయోమాలిక్యూల్స్ చదివే మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదవండి. తర్వాత బయోడైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో, లివింగ్ వరల్డ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, బయోమాలిక్యూల్స్, తర్వాత బయోడైవర్సిటీ. ఇవన్నీ ఒక సెట్‌గా చదివేస్తే మీకు అన్ని లింక్డ్ చాప్టర్సే ఉంటాయి కాబట్టి మీరు అండర్‌స్టాండ్ చేసుకోవడం, కాన్సెప్ట్‌ని లింక్ చేసుకోవడం, టై చేయడం చాలా ఈజీగా ఉంటది. దాని తర్వాత మార్ఫాలజీ అండ్ అనాటమీ పార్ట్. సో, రీప్రొడక్షన్. సో, హ్యూమన్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, రీప్రొడక్టివ్ హెల్త్ ఇవన్నీ గూడా. అండ్ తర్వాత జెనెటిక్స్. జెనెటిక్స్‌లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మాత్రమే సెపరేట్‌గా చదవాలి. ఎందుకంటే క్రాసెస్, లింకేజ్, రీకాంబినేషన్ ఇవన్నీ సెపరేట్ యాస్పెక్ట్ అన్నమాట. పెడిగ్రీ అనాలిసిస్ అవన్నీ గూడా. అండ్ కమింగ్ టు బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో, ఇవి లాస్ట్‌కొచ్చేసరికి వీటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే వీటి మీద కూడా క్వెషన్స్ చాలా అడిగారు నీట్ 2025లో గూడా. అండ్ ఫైనల్లీ ఎండ్ యువర్ డెస్టినేషన్ విత్ ఈకాలజీ. ఈకాలజీ చాలా త్వరగానే అయిపోతది. ఎకోసిస్టము, సో బయోడైవర్సిటీ ఇవన్నీ త్వరగానే అయిపోతాయి కాబట్టి యూ కెన్ ఎండ్ విత్ ఈకాలజీ. ఇలా ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అయితే వేసుకోండి. ఏ చాప్టర్ ముందు చదవాలి, ఏ చాప్టర్ తర్వాత చదవాలి అని. సో గైస్, బయాలజీ ఈజ్ ఆల్వేస్ ద సేవియర్. మీ నీట్లో 720 మార్క్స్‌లో 50% ఆఫ్ ద మార్క్స్, 360 మార్క్స్‌ని మీకు తెచ్చిపెట్టేది బయాలజీయే. సో, బయాలజీ ఈజ్ అల్టిమేట్లీ ద స్కోరింగ్. మీరు క్వెషన్ పేపర్ తీసుకున్నాక ఎవరు ఏం చెప్పినా గానీ స్టార్ట్ విత్ బయాలజీ. సో, బయాలజీని ఎంత ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకుంటారో యాక్యురేట్‌గా ఫినిష్ చేయాలి, స్పీడ్‌గా ఫినిష్ చేయాలి. సో, నిజానికి బయాలజీ క్వెషన్సే మనం లెస్ దాన్ 1 మినిట్‌లో ఆన్సర్ చేయగలిగే క్వెషన్స్ కూడా. అండ్ నెక్స్ట్, సో ఎన్సీఆర్టీని ఇప్పటి నుంచి కూడా అప్లికేషన్ బేస్డ్ ఎన్సీఆర్టీ, అప్డేటెడ్ ఎన్సీఆర్టీ, కాన్సెప్ట్ బేస్డ్ ఎన్సీఆర్టీ, మాడిఫైడ్ ఎన్సీఆర్టీ, ఇలా డిఫరెంట్‌గా మనం ఎన్సీఆర్టీని ప్రెజెంట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ ఫోకస్ మేజర్‌గా చాలా పేపర్స్‌లో మనం చూస్తే అర్థమయ్యేది ఏంటంటే క్రిటికల్ థింకింగ్ క్వెషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. క్రిటికల్ థింకింగ్ క్వెషన్స్ అంటే అసర్షన్ రీజనింగ్ క్వెషన్స్, అలానే స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్, ఇవన్నీ క్రిటికల్ థింకింగ్ క్వెషన్స్ కిందకు వస్తాయి. ఈ క్వెషన్స్‌ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మేము మీకు డీటెయిల్డ్‌గా నేర్పిస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాపర్ టైమ్ టేబుల్ అయితే వేసుకోవాలి. సో, అండ్ రోడ్ మ్యాప్ వేసుకున్న తర్వాత టైమ్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎవ్రీ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక 90 డేసే మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి రిమెంబర్, టైమ్ టేబుల్ అనేది మారుతూ ఉంటుంది డిఫరెంట్‌గా. ఎందుకంటే క్లాస్ 12 వాళ్ళకి ఒక టైమ్ టేబుల్, డ్రాపర్ లేదా రిపీటర్స్ ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. పార్షియల్ డ్రాపర్స్, రిపీటర్స్ అంటే సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, వీళ్ళకి ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కాలేజెస్‌కి వెళ్తారు, కొంతమంది సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారు కాబట్టి. సో, ఏదైనా సరే రిమెంబర్, డేలో 24 అవర్స్ ఉంటాయి కదా! రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ స్లీప్. సో, ఉన్న 24 అవర్స్‌ని మీరు 8గా డివైడ్ చేసుకుంటే 8 అవర్స్ మీరు స్లీప్‌కి ఇచ్చేసినా, 8 అవర్స్ మీరు కాలేజ్‌కెళ్ళినా, లేకపోతే మీరు పార్షియల్ డ్రాపర్స్ అయితే వేరే కోర్సెస్ తీసుకున్నా, ఏదైనా అవ్వచ్చు. సో, రివిజన్‌లో మిగిలిన 8 అవర్స్ ఉంది కదా! ఈ 8 అవర్స్‌లో మీరు స్ట్రిక్ట్‌గా 4 అవర్స్ అయితే బయాలజీకి ఇచ్చేసేయాలి. ఎందుకంటే 50% ఆఫ్ ద మార్క్స్ బయాలజీనే ఇస్తుంది కాబట్టి. 2 అవర్స్ ఫిజిక్స్, 2 అవర్స్ కెమిస్ట్రీ. ఈ 2 అవర్స్‌లో మీరు మేజర్‌గా ఫార్ములా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పీవైక్యూస్‌ని ప్రాక్టీస్ చేసుకోవడం, టీపీపీస్ చేయడం, ఇలాంటివి ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ వీటిల్లో ఎక్కువగా రిపిటీటివ్‌గా అడిగే క్వెషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, సో వీటి మీద కాన్సంట్రేషన్ చేయండి. గైస్, ఫైనల్లీ మేము చెప్పేది ఒకటే, మేక్ యువర్ ఓన్ నీట్ స్టోరీ. నీట్ 2026 స్టోరీ వన్స్ అపాన్ ఏ టైమ్ అని కాకుండా మేక్ యువర్ ఓన్ టైమ్. దానికోసం మన పీడబ్ల్యూ తెలుగు నీట్ ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో గైస్, ఇప్పటి వరకు సీరియస్‌గా ఈ వీడియోని మీరు చూసినట్టయితే మీరు సీరియస్ నీట్ ఆస్పిరెంట్ అయ్యుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద క్లాసెస్.